హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నానాజీ గొన్నాపతిల. ఆల్రెడీ మనం ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్ అనే టాపిక్స్ నుండి ఫార్ములాస్ అండ్ ఎక్సర్సైజ్ 6A 6B 6C, ఇప్పుడు మనం 6Dలోని రోమన్ నెంబర్ 1 అనేది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు మనం రోమన్ నెంబర్ 2లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఈ ఆన్లైన్లో క్లాసెస్ వినడం కానీ, అలాగే నోట్స్ ప్రిపేర్ చేయడం కానీ కొంతమంది స్టూడెంట్స్కి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉండొచ్చు. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లోని మనం ఆన్లైన్కి అలవాటు పడాలి, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్లోనే క్లాసెస్ కానీ ఎగ్జామ్స్ కానీ జరుగుతున్నాయి. ఇంకా ప్రీవియస్ రోజుల్లో మనం టోటల్గా కూడా ఆన్లైన్ మీద డిపెండ్ అయినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కొద్దిగా స్లోగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. అలాగే మీకు ఏవైనా డౌట్స్ కానీ ఏవైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. జస్ట్ వీడియోని చూస్తున్నారంతే. మీకు అది నచ్చుతుందో లేదో కూడా నాకు తెలియట్లేదు. ఒకవేళ మీకు నచ్చినట్టయితే అక్కడ లైక్ అనే సింబల్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పబోతున్న క్లాస్కి మ్యాక్సిమం ఒక 20 లైక్స్ అయినా సరే వస్తాయని ఆశిస్తున్నాను. అలాగే నేను చెప్పేటటువంటి క్లాసెస్ అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమైనట్లయితే నానాజీ గొన్నాపతిల అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే సెకండ్ ఇయర్కి రాబోతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తారని కోరుకుంటూ టుడే క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు చెప్పేటటువంటి టాపిక్లోని ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి పబ్లిక్ ఎగ్జామ్లో ఎక్కువ సార్లు రావడం జరిగింది. కాబట్టి ఈ రోమన్ నెంబర్ 2లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారని కోరుకుంటూ టుడే క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. రోమన్ నెంబర్ 2 ఎక్సర్సైజ్ 6Dలో రోమన్ నెంబర్ 2 ఎవాల్యూట్ ద ఫాలోయింగ్ ఇంటిగ్రల్స్. అందులో ఫస్ట్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 + 3x - x² × dx. ఇది మెథడ్ 1లో ఎక్స్ప్రెస్ చేసుకున్నాం మనం. ఇంటిగ్రేషన్ ఆఫ్ √ax² + bx + c. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ముందు మనం x + α² + బీటా కానీ x + α బీటా - x + α² ఫామ్లో కానీ కన్వర్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇంటిగ్రల్ అప్లై చేయాలి. సో సొల్యూషన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 + 3x - x² × dx. సో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ముందు సింప్లిఫై చేద్దాం. 1 + 3x - x². సో ఆర్డర్లో రైట్ చేసుకుంటే మనకి -x² + 3x + 1. సో నెగిటివ్ అనే టర్మ్ కామన్ చేయండి. సో x² - 3x - 1. సో మైనస్ ఆఫ్ x² మనం x² అని రైట్ చేయొచ్చు. -2 × ఇయర్ a మీన్స్ x. b ప్లేస్లోని ఏ వాల్యూ రైట్ చేస్తే మనకి 3x/2 వస్తుందో చెక్ చేయండి. సో 3/2. here 2 cancel 3x. 2ab, here b is 3/2, b square value is 9/4. సో +9/4ని యాడ్ చేసి -9/4ని సబ్ట్రాక్ట్ చేయండి. -1. this implies minus of a² - 2ab + b² means a - b whole square. That means a means x, b means 3/2. So x - 3/2 whole square. Remaining -9/4 - 1. 4 × -1 -4 - 9 -13/4 -13/4. 4 × -1 -4 -4 -9 -13. సో నెగిటివ్ సింబల్ చేత 2 టర్మ్స్ను మనకి మల్టిప్లై చేసినట్లయితే 13/4 - x - 3/2 whole square. అంటే
మైనస్ చేతి ఇంటూ చేసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, ప్లస్ టర్మ్ ఫస్ట్ రాసి నెగిటివ్ టర్మ్ని సెకండ్ టైం రాసుకుంటాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ 3x మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఇంటూ డిఎక్స్. ఈ టోటల్ ఇంటిగ్రేషన్ ఫంక్షన్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ మనం 13/4ని √13/2 హోల్ స్క్వేర్ మైనస్ x minus 3/2 whole square root of 3x ఫామ్లోని ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. 1 plus 3x minus x square 1 plus 3x minus x square అనే ఫంక్షన్ మనం 13/4 minus of x minus 3/2 whole square అనే ఫామ్లో రాసాం. 13/4ని √13/2 whole square రాసాం. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 13 2 square value is 14 minus x minus 3/2 whole square. So this function integration of a square minus x square dx is equal to a square minus x square dx is equal to x/2 into root of a square minus x square plus a square by 2 into sin inverse x by a plus c. This is the formula. Integration of root over a square minus x square dx is equal to x/2 into root over a square minus x square plus a square by 2 into sin inverse x by a plus c. ఈ ఫార్ములాకి మనం ఈ వాల్యూని ఈ ఫంక్షన్ని కన్వర్ట్ చేయాలి. హియర్ a is √13/2, x is x minus 3/2. a square minus x square ఫార్ములా రూపంలో కన్వర్ట్ చేస్తే here x means x minus 3/2 a square means √13/2 whole square minus of x minus 3/2 whole square root plus a square by 2. a square by 2 means a means √13/2, a square means 13/4/2 sin inverse. X means x minus 3/2, a means √13/2 plus c. So LCM apply చేయండి. 2x minus 3/2 into 2 is 4. So √13/2 whole square minus x minus 3/2 whole square root of plus 13 by fraction అనేది reciprocal అయితే 1/2 అవుతుంది. 4 2s are 8. 13/8 sin inverse 2x minus 3/√13 plus c. LCM అప్లై చేస్తే 2 into x 2x minus 3/2 √13/2 2 క్యాన్సిల్ అయితే మనకి 2x minus 3/√13 plus c. This is problem number 1. Roman number 2లోని problem number 1. Problem number 2. Integration of 9 cos x minus sin x by 4 sin x plus 5 cos x into dx. మనం మెథడ్ 4లో చెప్పుకున్నాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ a cos x plus b sin x plus d by e sin x plus f d sin x plus e cos x plus f. ఫార్ములా ఉంటే మనం numerator is equal to a into d by dx of denominator plus b into denominator plus c. Here c and f terms are removed.
రిమూవ్. ఇక్కడ సి టర్మ్స్ కానీ డి టర్మ్స్ కానీ లేవు. అలాంటప్పుడు మనం వర్కింగ్ రూల్ ఎలా అప్లై చేయాలి? ఈక్వల్ టు నామినేటర్ ఈజ్ ఈక్వల్ టు, నామినేటర్ మీన్స్ 9 cos x minus sin x is equal to a into d by dx of denominator plus b into denominator. Working rule is put 9 cos x minus sin x is equal to a into d by dx of denominator means 4 sin x plus 5 cos x plus b into denominator means 4 sin x plus 5 cos x. సో కాన్స్టెంట్ టర్మ్ ఉంటే ప్లస్ సి అని రైట్ చేస్తాం. కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి మనకి నామినేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డెనామినేటర్. మనము మెథడ్ 4లోని ఎక్స్ప్రెస్ చేసుకున్నాం దానిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. సో మనకి 9 cos x minus sin x is equal to a into d by dx of sin x is, here 4 is constant, sin x differentiation is cos x, so 4 cos x. Cos x differentiation is sin x, so minus 5 sin x plus b into 4 sin x plus 5 cos x. 4 sin x plus 5 cos x. So both side comparing the coefficients of sin x and cos x. Both side comparing the coefficients of sin x and cos x. Both side మనం sin x cos x యొక్క కోఎఫిషియంట్ని కంపేర్ చేసుకున్న తర్వాత మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో హియర్ cos coefficient is 9. 9 is equal to cos యొక్క coefficient is 4. 4 into a 4a. So cos coefficient is 5. 5 into b 5b plus 5b, equation number 1. Next sin యొక్క coefficient minus 1. Sin యొక్క coefficient is minus 1 is equal to minus 5 into a minus 5a plus sin యొక్క coefficient is 4. 4 into b is 4b, equation number 2. Solve 1 and 2. Solve 1 and 2. ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2ని మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే మనకి ab1 ఈక్వేషన్ అనేది మనకి XYలో ఉంటే XY1 అని రైట్ చేసుకుంటాం. ఇక్కడ ABCలో ఉంది కాబట్టి AB1. సో ఫస్ట్ మనం రైట్ చేయాల్సింది B కోఎఫిషియంట్ ఈజ్ 5. నెక్స్ట్ మన కాన్స్టెంట్ ప్లస్ 9 అనేది ఈజ్ ఈక్వల్ రాస్తే మైనస్ 9. నెక్స్ట్ A కోఎఫిషియంట్ ఈజ్ 4. స్టార్టింగ్ టర్మ్ ఏదైతే రాస్తే ఎండింగ్ టర్మ్ సేమ్. సెకండ్ ఈక్వేషన్ 4. నెక్స్ట్ minus 1 ఈజ్ ఈక్వల్ రాస్తే ప్లస్ 1. A coefficient is minus 5, so 4. So cross multiplication apply cheyali man. A by 5 into 1 5, minus into minus is plus. 4 into 9 4 9s are 36 is equal to B by minus into minus is plus. 9 into 5 9 5s are 45. 1 into 4 minus 4 is equal to 1 by 4 4 is 16, 5 5 is 25. Minus into minus is plus. So A by 41, B by 41 is equal to 1 by 41. 5 plus 36 is 41. 45 నుంచి minus 4 subtract చేస్తే 41. 16 plus 25 is 41. So A is equal to 41 by 41, comma B is equal to 41 by 41. A by 41 is equal to 1 by 41. So A is equal to 41 by 41. So 1 1 1 1. So A is equal to 1 and B is equal to 1. సో A కామా B వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. A కామా B వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఈ A కామా B వాల్యూని మనం సింప్లిఫై చేసుకోవాలి. A మీన్స్ A ఇంటూ అంటే 1 into 4 cos x minus sin x plus B into that means 1 into
So substitute the a comma b value in this function. Cos x minus sin x is equal to, where a value is 1 into 4 cos x minus 5 sin x plus b value is 1 into 4 sin x plus 5 cos x. Here denominator value is 4 sin x plus 5 cos x. So total function manam 4 sin x plus 5 cos x divide cheyali. Whole by 4 sin x plus 5 cos x integral of dx is equal to 4 into, here 1 is constant, by 4 sin x plus 5 cos x into dx plus 1 into integration of 1 into 4 by 4 sin x plus 5 cos x into dx. So integration of 1 into integration of 4 cos x minus 5 sin x by 4 sin x plus 5 cos x into dx plus b value is 1 into 4 sin x plus 5 cos x by 4 sin x plus 5 cos x into dx. అంటే మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ 9 cos x మైనస్ sin x by 4 sin x plus cos x dx అనే ఫంక్షన్ ఈ విధంగా రైట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డినామినేటర్స్ ఆర్ ఈక్వల్, 4 sin x plus 5 cos, 4 sin x plus 5 cos x. So LCM is 4 sin x plus 5 cos x plus 4 cos x plus 5 cos x. 4 plus 5 is 9 cos x. 4 plus 5 is 9 cos x. Minus 5 sin x, 4 sin x. Minus 5 sin x లోంచి 4 sin x సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ sin x. అంటే ఈ ఫంక్షన్ మనం సింప్లిఫై చేసిన తర్వాత అప్పుడు ఇంటిగ్రల్ అప్లై చేయాలి. సో నామినేటర్ డినామినేటర్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్. పుట్ 4 sin x plus 5 cos x is equal to some constant. This implies differentiation apply చేస్తే 4 cos x minus 5 sin x into dx is equal to dt. 4 constant sin x differentiation is cos x. Cos x differentiation is minus sin x. Minus into plus is minus 5 sin x into dx is equal to dt. So integration of minus 4 cos x minus 5 sin x into dx means dt. Denominator value is p plus integration of dx. So total cancel. Integration of 1 by x dx means log mod x, that means log mod t, plus integration of 1 dx means x plus c. This implies log mod. Here t means 4 sin x plus 5 cos x plus x plus c. This is problem number 2. Problem number 2 అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. వన్ మోర్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా సెకండ్ ప్రాబ్లంలో, థర్డ్ ప్రాబ్లంలో కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. సేమ్ అదే మోడల్లో ఉన్నటువంటి రోమన్ నెంబర్ 2లోని థర్డ్ ప్రాబ్లం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం.
cos x plus 3 sin x by 4 cos x plus 5 sin x into dx. ప్రాబ్లం నెంబర్ 2లోనే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ప్రాబ్లం నెంబర్ 3లోనే మీకు కంప్లీట్గా సాల్వ్ అయిపోతాయి. సో ఫస్ట్ మనం a cos x plus b sin x by c cos x plus d sin x మనం నామినేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ సైన్ కాస్లో ఉంటే మనం మెథడ్ 4లో చెప్పుకున్నాం. ఏమైనా నామినేటర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d by dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్. హియర్ నామినేటర్ ఈజ్ 2 cos x plus 3 sin x is equal to a into d by dx of denominator value is 4 cos x plus 5 sin x plus b into denominator means 4 cos x plus 5 sin x. This implies 2 cos x plus 3 sin x is equal to a into differentiation apply చేద్దాం. cos x differentiation is minus sin x, so 4 is constant got minus 4 sin x. Sin x differentiation is cos x, so 5 cos x. So b into remaining function on the apply చేసి 4 cos x plus 5 sin x into 5 sin x. నెక్స్ట్ ఎప్పుడైతే డిఫరెన్షియేషన్ అప్లై చేసినా బోత్ సైడ్ కంపేరింగ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ sin x అండ్ cos x. ఫస్ట్ మనం numerator is equal to a by a, numerator is equal to a into d by dx of denominator plus b into denominator. Next numerator is equal to a into డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ ముందు డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. డిఫరెన్షియేషన్ అప్లై చేసిన తర్వాత అప్పుడు మనం బోత్ సైడ్ కంపేరింగ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ sin x అండ్ cos x, sin x అండ్ cos x యొక్క కోఎఫిషియంట్ మనం కంపేర్ చేయాలి. హియర్ cos x కోఎఫిషియంట్ ఈజ్ 2 is equal to, the cos x coefficient is 5 into a 5a. Here cos x coefficient is 4 into b 4b. This implies 5a plus 4b minus 2 equal to 0. Equation number 1. Second one, sin x your coefficient is 3. Sin x your coefficient is 3 equal to, here sin x coefficient is minus 4 into a minus 4a plus, here sin x coefficient is 5 into b 5b. This implies minus 4a plus 5b minus 3 equal to 0. Equation number 2. Solve 1 and 2. సాల్వ్ 1 and 2. ఈ సాల్వ్ 1 and 2 సాల్వ్ చేసినప్పుడు మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేసినా పర్లేదు, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో సాల్వ్ చేసినా పర్లేదు, లేదా ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేసినా పర్లేదు. ఏ మెథడ్ అప్లై చేసినా పర్వాలేదు. మన సాల్వ్ 1 and 2. సాల్వ్ 1 and 2 a b 1. సో ఫస్ట్ మనం b కోఎఫిషియంట్ 4, నెక్స్ట్ కాన్స్టెంట్ minus 2, నెక్స్ట్ a యొక్క కోఎఫిషియంట్ 5, starting term and term 5 minus 3 minus 4 5. So a by 4 into minus 3 minus 12 minus 5 into minus 2 minus 10, minus into minus is plus 10. b by minus into minus is plus 2 4s are 8 plus minus 3 into 5 is minus 15, minus into minus is plus 15. 1 by 5 5s are 25 minus 4 into 4 is minus 16, minus into minus is 16. So a by minus 12 plus 10 minus 2 is equal to b by 8 plus 25, 8 plus 25 23. 1 by 41. ఈ 2 terms మనం 1 by 40. a by minus 2 equal to 1 by 41 and b by 23 is equal to 1 by 41.
So A is equal to minus 2 by 41. A is equal to minus 2 by 41. B is equal to 23 by 41. A value, B value substitute చేసిన తర్వాత సేమ్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూట్ ద A కామా B వాల్యూ నేను ఈక్వేషన్ 1 అని కూడా రైట్ చేయొచ్చు. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మనం. సబ్స్టిట్యూట్ ద A కామా B వాల్యూ అండ్ ద అబోవ్ ఫంక్షన్స్. A value is minus 2 by 41. Minus 2 by 41. Here B value is 23 by 41. 23 by 41. స్టార్టింగ్ లో మనకి ఏదైతే a into d by dx denominator is equal to a into d by dx డినామినేటర్ లో ఉన్న ఫంక్షన్ మనం డినామినేటర్ ఫంక్షన్ డెరివేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఏ ఉంటుందో ఏబి వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి తీసుకున్న ఫంక్షన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 cos x plus 3 sin x denominator 2 cos x plus 3 sin x is denominator. By denominator value is 4 cos x plus 5 sin x into dx. Here denominator value is 4 cos x plus 5 sin x. So total function మనం 4 cos x plus 5 sin x అయితే డివైడ్ చేయాలి. సో minus 2 by 41 is constant. Integration of minus 4 sin x plus 5 cos x by denominator value is 4 cos x plus 5 sin x into dx. Here 2 by 23 by 41 is constant. Integration of 4 cos x plus 5 sin x by denominator value is 4 cos x plus 5 sin x into dx. So numerator denominator cancel. Minus 2 by 41 into integration of minus 4 sin x plus 5 cos x by 4 cos x plus 5 sin x into dx plus 23 by 41 into integration of 1 dx. So formula is integration of f dash of x by f of x dx is equal to log mod f of x plus c. Here f of x is 4 cos x plus 5 sin x. f dash of x ఈ ఫంక్షన్ మనకు డెరివేషన్ అప్లై చేస్తే cos x కి డిఫరెన్షియేషన్ is minus sin x. సో minus 4 sin x. sin x కి డెరివేషన్ అప్లై చేస్తే cos x. సో 5 cos x. Here f of x, f dash of x. Integration of f dash of x by f of x dx is equal to log mod f of x plus c. That means minus 2 by 41 into log mod f of x means 4 cos x plus 5 sin x plus 23 by 41 into integration of 1 dx means x plus c. ఓకే, ఆల్రెడీ సేమ్ మెథడ్లోని 2 ప్రాబ్లమ్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ 2 ప్రాబ్లమ్స్లో కూడా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. నెక్స్ట్ వేరే మెథడ్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3లోని ప్రాబ్లం నెంబర్ 4 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 plus sin x plus cos x into dx. మనం నోమినేటర్ అండ్ డినామినేటర్లో మనకి సైన్ కాస్ ఫంక్షన్స్ ఉంటే మెథడ్ 4 అప్లై చేయాలి. అలాగే ఓన్లీ డినామినేటర్లో మాత్రమే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అనే ఫంక్షన్స్ ఉంటే మనం మెథడ్ 3 అప్లై చేయాలి. అంటే మెథడ్ 3లో అలాగా సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అనే ఫంక్షన్ ట్యాన్లో కన్వర్ట్ చేసి దాన్ని ఒక ఫార్ములాలో సింప్లిఫై చేసిన తర్వాత అప్పుడు మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో సొల్యూషన్కి వెళ్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 plus sin x plus cos x into dx. Put sin x is equal to
సైన్ ఎక్స్ని మనం ట్యాన్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే 2 tan x by 2 by 1 plus tan square x by 2. Cos x is equal to, in terms of tan, 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2. So sin x function ni cos x function ni total ga manam sin tan lo convert chestam. So integration of dx by 1 plus sin x means 2 tan x by 2 by 1 plus tan square x by 2 plus cos x means 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2. So integration of LCM is 1 plus tan square x by 2. So 1 plus tan square x by 2 into 1 dx by 1 plus tan square x by 2 plus 2 tan x by 2 plus 1 minus tan square x by 2 whole by 1 plus tan square x by 2. Here LCM is 1 plus tan square x by 2. 1 plus tan square x by 2 to 1 plus tan square x by 2. LCM is 1 plus tan square x by 2. 1 plus tan square x by 2 into 1 plus tan square x by 2 plus 2 tan x by 2 plus 1 minus tan square x by 2. So tan square x by 2 tan square x by 2 plus tan square x by 2 minus tan square x by 2 cancel. Integration of ఈ 1 plus tan square x by 2 అనేది మనకి రెసిప్రోకల్ అవుతే 1 plus tan square x by 2 dx by 1 plus 1 is 2. 2 plus 2 tan x by 2 simplies 1 plus tan square x by 2 means secant square x by 2 dx by secant square x by 2 dx by 2 plus 2 tan x by 2. Put tan x by 2 is equal to t. Put tan x by 2 is equal to t. Differentiation apply చేయండి. tan x की differentiation is secant square x by 2. x by 2 की differentiation is 1 by 2. So dx is equal to 1 by 2 is equal to రాస్తే మనకి 2 dt. tan x की differentiation is secant square x by 2. x by 2 की differentiation 1 by 2. 2 అనే టర్మ్ మనకి డివైడ్ చేస్తుంది is equal అవుతుంది ఇంటూ చేస్తుంది. So secant square x by 2 dx is equal to 2 dt. This implies secant square x by 2 dx means 2 dt by 2 into tan x by 2 means t. So 2 function లోంచి మనం 2 కామన్ చేసినట్లయితే 2 dt by 2 కామన్ చేస్తే 1 plus t. 2 2 cancel. Integration of 1 by 1 plus t into dt. Integration of 1 by x dx means log mod x. That means log mod 1 plus t plus c. This implies log mod 1 plus, here t means tan x by 2 plus c. This is problem number 4. Problem number 5. Integration of 1 by 3x square plus x plus 1 into dx. Integration of 1 by 3x square plus x plus 1 into dx. So method 1, integration of ax square plus bx plus c
క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ముందు మనం ఎక్స్ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ బీటా ఫామ్లో రాసి అప్పుడు మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో సొల్యూషన్కి వెళ్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/3x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ dx. సో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ 3x² ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో 3 అనే టర్మ్ కామన్ చేస్తే మనకి x², సో x/3 ప్లస్ 1/3. So this implies 3 into x² means x whole square plus 2 into a means x. b ప్లేస్లో మనకి ఏ ఫంక్షన్ అప్లై చేస్తుంది x/3 వస్తుంది చూసుకోవాలి. సో 1/3, 1/6, 2 1 0, 2 3 0, సో x/3. సో మనకి హియర్ a is x, b is 1/6. సో 1/6 whole square means 1/36 plus 1/36 minus 1/36 plus 1/3 plus 1/36 యాడ్ చేసి minus 1/36 సబ్ట్రాక్ట్ చేయాలి. 3 into here a plus b whole square. a means x, b means 1/6. so x plus 1/6 whole square minus or plus minus 1/36 plus 1/3. LCM is 36 minus 1. 3 టేబుల్లో 36 మనకి 3 12 12 minus 1 means 11, 11/36 plus or minus plus, so plus 11/36, 11/36. so this implies integration of dx by 3x² plus x plus 1. this implies integration of 3x² plus x plus 1 expression మనం 3 into x plus 1/6 whole square plus 11/36 ఫామ్లో రాయాలి. dx by 3 into x plus 1/6 whole square, x plus 1/6 whole square plus here 11 మనం root 11/6 whole square, root 11/6 whole square. so here 1/3 is the constant. integration of dx by x plus 1/6 whole square plus root 11/6 whole square, 1/3 into integration of dx by x² plus a² means 1/a into tan inverse x by a plus c. 1/a into 1/a means 1/a means root 11/6 into 1/a into tan inverse x by a. x means x plus 1/6 by a means root 11/6 plus c. 3 1 0, 3 2 0. ఫ్రాక్షన్ అనేది శ్రీపోకులు అయితే మనకి 2/√11, 2/√11 into tan inverse 6 into x, 6x plus 1/6 root 11/6, 6 6 క్యాన్సిల్ అయితే మనకి 6x plus 1/√11 plus c. this is problem number 5. Problem number 6. Integration of dx by 5 minus 2x² plus 4x. Square root of 5 minus 2x² plus 4x. This is the Roman number 2 loni last problem. Roman number 2 లోని exercise 6D లోని Roman number 2 లో లాస్ట్ ప్రాబ్లం.
So integration of dx by 5 minus 2x square plus 4x. Same integration of dx by root of ax square plus bx plus c. ఆ quadratic expression మనం x plus alpha whole square plus beta ఫార్ములా ఎక్స్ప్రెస్ చేసి అప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. So integration of dx by 5 minus 2x square plus 4x root of, here quadratic expression is 5 minus 2x square plus 4x. This implies ఆటోలో రైట్ చేయండి minus 2x square plus 4x plus 5. minus 2 అనే టర్మ్ కామన్ చేస్తే మనకి x square minus 2x minus 5 by 2. So minus 2 into x square means x whole square minus 2 into a means x. b ప్లేస్లో మనకి ఏ వాల్యూ రాస్తే 2x వస్తుంది చూడండి 1. సో b ప్లేస్లోని ఒక 1 వాల్యూ యాడ్ చేసి ఒక మైనస్ 1 వాల్యూని సబ్ట్రాక్ట్ చేయండి minus 5 by 2. This implies minus 2 into a square minus 2ab plus b square, that means a minus b whole square, that means x minus 1 whole square minus 2 into minus 1 minus 2 minus 2 minus 5 minus 7 by 2 minus 7 by 2. సో మైనస్ అనే వాల్యూ చేత మనం మల్టిప్లై చేసినట్లయితే 2 into 7 by 2 minus x minus 1 whole square, x minus 1 whole square. So integration of dx by square root of 2 into 7 by 2 minus x minus 1 by 2 whole square. So 2 is the constant. రూట్లో ఉన్న 2 బయటకు వస్తే మనకి 1 by root 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ dx by 7 మనం root 7 by root 2 whole square అని రైట్ చేయొచ్చు మైనస్ root 7 by root 2 whole square అని రైట్ చేయొచ్చు మైనస్ x minus 1 whole square root of integration of x square minus a square minus x square means sin inverse x by a plus c. So 1 by root 2 into sin inverse x means x minus 1, a means root 7 by root 2 plus c. So 1 by root 2 sin inverse fraction అది reciprocal అయితే మనకి root 2 into x minus 1 by root 7 plus c. రోమన్ నెంబర్ 2లో ఉన్నటువంటి 1 to 6 ప్రాబ్లమ్స్ అనేవి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రోమన్ నెంబర్ 3 టుమారో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలాగే ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు క్లియర్గా అర్థమైనట్లయితే నానాజీ గొన్నావతిలో అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ టు ఆల్.